అయ్యా, ఈ జామకాయ, ఇది గెనిసిగడ్డలు, జాంకాయలు, ద్రాక్ష అన్నీ ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. కానీ దేవుణ్ణి మర్చిపోయినారు మనుషులు. ఇప్పుడు నిజమే, కానీ దేవుడు మనసు ఎట్టాడుదంటే మర్చిపోయినా కూడా వాడిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మర్చిపోయినాడు గెనిసిగడ్డ తినడంలే, మర్చిపోయినాడు జాంకాయలు తినడంలే, ద్రాక్ష తినడంలే, ఆపిల్ పండ్లు తినడంలే. మాటకి చెప్తా అంటే ఒక తండ్రి మనసు ఎట్టాడుదో దేవుడు మనసు కూడా అట్టాడిదే. ఇప్పుడు బిడ్డ తప్పు చేసినాడని అన్నం పెట్టకనే ఉంటాడు తండ్రి. అట్లాగా దేవుని మనసు కూడా చాలా గొప్పదయ్యా. అదే 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 నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయన్ని లోకానికి ఎందుకు పంపించినాడు తెలుసా? దేవుడు మనం చేసిన పాపాలకు ఆయన్ని బలిచ్చినాడు. అది ఎంత మంచి మనసు దేవుడిది. నిజమే కదా అన్న? ఎండా వచ్చేసేయండి. మన పాపాలు పోవాలా, పరిశుద్ధంగా బ్రతకాలా, చనిపోతే మరో బ్రతుకుంది మనకు. ఈ చచ్చిపోయిన గడ్డలు భూమిలో పోయి మళ్ళా బతుకుతాయి అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెప్పడానికి యేసుప్రభుని దేవుడు మృతుల్లోంచి లేపినాడు. అంటే మనం కూడా దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి నన్ను కాపాడమని దేవుణ్ణి వేడుకుంటే సరేనా పెద్ద? వేడుకొని దేవుని మార్గంలో నడుచుకుంటే యేసుప్రభుని లేపినట్టు మనల్ని కూడా బతికిస్తాడు. సరేనా? మంచిదే. వందనాలు నీకు. ఓకే, థ్యాంక్ యూ దేవుని మాట్లాడినందుకు.